అల్లూరి అనుచరుడైన గంటందొర కుటుంబం సభ్యులు ఇంతకాలం దుర్భర దారిద్ర్యంలో మగ్గుతున్నారు. అతి కష్టం మీద తినడానికి తిండి సమకూర్చుకుంటున్నారు. వారికి ఒక కార్పొరేట్ సంస్థ ఇళ్లు కట్టి ఇచ్చిన నేపథ్యంలో ఇంతకాలం గంటందొర 4వ తరం వారసులు ఎలా బతికారు అని తెలుసుకోవాల్సిన అనివార్యత కూడా ఉంది. ఆ కుటుంబంతో ఏబిఎన్ ముచ్చటించింది. గంటందొర మల్లుదొర 4వ తరం వారసులు ఇప్పుడు కొయ్యూరు మండలం బట్టపనుకుల పంచాయతీ లంకవీధి ప్రాంతంతో పాటు చుట్టుపక్కల గిరిజన గ్రామాల్లో జీవనం సాగిస్తూ వచ్చారు. సరైన గోడలు లేని ఊరిపాకలు, విద్యుత్, తాగునీటి వసతి లేక వాళ్లు నానా తంటాలు పడుతూ వచ్చామని ఏబిఎన్ కు చెప్పారు. మనం ప్రస్తుతం అల్లూరి సీతారామరాజుకి ప్రధాన అనుచరులుగా ఉన్నటువంటి గంటందొర కావచ్చు, మల్లుదొర ఆ ప్రాంతాల్లో ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతం మనం గంటందొర 4వ వారసులు నివాసం ఎలా ఉంది, ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆ ప్రాంతానికి ఆల్రెడీ వచ్చాం. ఆ ప్రాంతంలో చూడొచ్చు, 3వ మనవడుగా ఉన్నటువంటి బోడిదొర నివసించినటువంటి ప్రాంతం. గతంలో ప్రధానమంత్రి చేతుల మీదుగా కూడా ఆయన అవార్డు తీసుకుని, వాళ్ళ కుటుంబ సభ్యులు అవార్డు తీసుకుని ఆయన ఇదే ప్రాంతంలో ఇక్కడే నివాసం ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు కావచ్చు, ఇది ఇల్లు అంటే నివాసం కావచ్చు, ఇల్లు కావచ్చు, పశువులు అన్నిటితో పాటు వాళ్ళు ఇక్కడే నివాసం ఉండేవాళ్ళు. స్వతంత్ర ఉద్యమంలో వారు కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు కానీ పోరాటం చేసినప్పటికీ వాళ్ళ బ్రతుకులు అయితే మాత్రం ప్రస్తుతానికి ఇప్పటికి కూడా బాగుపడినటువంటి పరిస్థితులు అయితే లేవు. అయితే ఇప్పుడు ఈరోజు ఎన్సీసీ కంపెనీ వాళ్ళకి కొన్ని ఇల్లు నిర్మాణం చేసింది. అయితే ప్రస్తుతం వీళ్ళు ఇక్కడ ఈ ప్రాంతంలో ఎలా ఉంటారు లేకపోతే ఏంటి, వాళ్ళ బోడిదొర మేనల్లుడు, వాళ్ళ కుటుంబ సభ్యుడు ఉన్నటువంటి అల్లుడుగా ఉన్నటువంటి సార్ చెప్పండి స్వామి గారు, ఇది ఈ ప్రాంతంలో అసలు మీరు ఎలా ఉండగలుగుతున్నారు? ఇప్పుడు వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది? వాళ్ళు మా మాయగారి ఫ్యామిలీ అంటే 5గురు అండి. 5గురులో మా మాయగారు 3వవాడు. అందరూ చనిపోయారు. గంటందొరకి ఎంతమంది పిల్లలు, ఆయనకి ఎంతమంది? ఇప్పుడు మీరు 4వ తరం కుటుంబ సభ్యులు కదా. గంటందొరకి జోగుదొర అనే వాళ్ళు మా మాయగారి తండ్రి. ఆయన తర్వాత ఈ 5గురు పిల్లలు. 5గురు పిల్లలు సోమనదొర, బుచ్చిదొర, తెల్లనదొర, లచ్చిందొర, బోడిదొర. అంటే మా మాయగారు 3వవాడు. ఓకే. ఇప్పుడు బోడిదొర సంబంధించి ఫ్యామిలీ మెంబర్స్ లో మీరున్నారు, వాళ్ళ అమ్మాయిని మీరు ఆల్రెడీ చేసుకున్నారు. ఇప్పుడు ఈ ప్రాంతంలో అప్పుడు అంటే మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వీళ్ళు కానీ చెప్పుంటారు, ఈ ప్రాంతంలో అప్పుడు అల్లూరి సీతారామరాజు ఇక్కడ సమావేశాలు నిర్వహించేవారు, ఇక్కడ ఊరుండేదని. ఎక్కడ ప్రాంతం ఇదంతా? అంతే, సమావేశం అంటే రాయి చెట్టు అనేది ఆ రోజుల్లో ఈ చీడి మొక్క అంతా ఉండిందంట. అప్పుడులో అక్కడ సమావేశం అయ్యి చర్చించుకునే వాళ్ళంట. ఇప్పుడు ఈ ప్రాంతంలో కూడా అప్పుడు అల్లూరి సీతారామరాజు గారు కావచ్చు, మీ ఇప్పుడు ఎవరైతే గంటందొర కావచ్చు, వీళ్ళంతా ఈ ప్రాంతాల్లో తిరిగిన వాళ్ళు ఇదే ప్రదేశంలో అప్పుడు ఉండేవాళ్ళ, లేకపోతే కుటుంబ సభ్యులు వీడిన తర్వాత కొన్నాళ్ళు లేకపోతే కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నారు ఈ ప్రాంతంలో? అప్పుడున్న వాళ్ళు పితృకి వెళ్ళే టైంలో కూడా ఇక్కడే ఉండేవాళ్ళు అంట. ఇక్కడే ఉండి మరి జీవనోపాయం కొన్ని ఇల్లులు కొంతమంది అంటే నడింపాలెంలో ఉన్నారు. అక్కడ నుండి మా మాయగారు అయితే ఎప్పుడు నా పెద్దలు ఇక్కడ ఉన్నారంటే ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇక్కడే ఉంటారని మా మాయగారు వెళ్ళకుండా రోడ్డు పక్కకి వెళ్ళకుండా ఇక్కడే ఉన్నారు. చివరికి 3వ నెల అవుతుంది, 3వ నెలలో సంవత్సరం కావస్తుంది. పోయిన సంవత్సరం 3వ నెలలో 8వ తారీఖు చనిపోయారు. ఇక్కడే చనిపోయారు మా మాయగారు, మా అత్తగారు. ఇప్పుడు మరి మీరు ఎలా ఇక్కడ జీవనం ఇప్పుడు చూస్తే ఇక్కడ ఏమీ లేవు. ఇప్పుడు మీకు చూస్తే వేరే ఆధారం కూడా లేదు. అంటే ఈ రోజు ఇది ఒక ఇల్లు ఇచ్చారు తప్పితే. ఎలా మీరు జీవనం గడుపుతారు? ఇప్పుడు ఇంకా ఈ లోపలికి రావాలంటే చాలా కష్టం. ఎలా భయం వేస్తుంది. ఇప్పుడు మీకు ఈ మధ్యకాలంలో ప్రభుత్వాలలో అయితే మీకు ఒక వారసులుగా గుర్తించిన పరిస్థితి ఉంది. అంతకుముందు అంతా మీ పరిస్థితి ఏంటి? ఎలా బ్రతికేవాళ్ళు? అంతకుముందు అయితే ఏంటంటే ఈ ఉన్నప్పటి భూమిని మా మాయగారు చేసేవాళ్ళు. ఆ ఫలసాయం వస్తే ఆ ఫలసాయాన్ని దాన్నే ఆధారంగా తీసుకొని మామిడికాయలు, జీడి ఏంటి ఏ ఫలసాయం? ఫలసాయం అంటే ఈ జీడి మామిడి తోట. నెక్స్ట్ కొద్ది గొప్ప నీరుకి లేదు, ఆ పక్కన నీరు దేవించారు మా మాయగారు. ఇప్పుడు ఇంజిన్ పెట్టాలంటే డబ్బుతో కూడినది విశేషము. నేను తేగలమెట్ట పెద్దలతో కొంతమంది పెద్దలతో మాట్లాడి కొద్దిగా నీరు వచ్చేటట్టు చేసుకొని ఈ కొద్దిపాటు 10 గుంచాలు ఇత్తనం పడుతుంది, నారు పడుతుంది. ఆ 10 గుంచాలు పడింది. ఈ సంవత్సరం సన్నాలు వేసాను. సన్నాలు వేస్తే 10 బస్తాలు వచ్చాయి.
ఏదైతే బోడి ద్వారా వాళ్ళ 4వ తరం బోడి ద్వారా నివసించినటువంటి ప్రాంతం, ఇప్పుడు కూడా అతను చనిపోయినప్పుడు కూడా ప్రధానమంత్రి చేతుల మీదుగా అవార్డు తీసుకున్న వ్యక్తి, కానీ వీళ్ళ స్థితిగతులు మారలేదు అనడానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇల్లు లేకపోతే ఈ ప్రాంతం ఉదాహరణగా మనం చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా అల్లూరు సీతారామరాజు స్వతంత్ర ఉద్యమ పోరాటంలో మన్యంలో ఆయన పోరాటాన్ని ప్రతి ఒక్కరు చూశారు. బట్ ఆయన వెంట నిలిచినటువంటి ఎంతో మంది సమరయోధులు ఉన్నారు. వాళ్ళలో ఇక్కడ ఉన్నటువంటి గంటం దొర ఒకరు. సో వాళ్ళ వారసుల పరిస్థితి అయితే మాత్రం చాలా దీనంగా హీనంగా ఉంది. ఈ విషయాలు ప్రభుత్వాలు గుర్తించి వాళ్ళని గుర్తింపు తేవడమే కాదు, వాళ్ళ బ్రతుకులు బాగు చేయడానికి కృషి చేయాలని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో నాయుడు, మన్యం నుండి. గంటం దొర వారసులు, కుమార్తెలు, బంధువులు ఆ ప్రాంతంలోనే ఉంటున్నారు. స్వాతంత్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన కుటుంబాలైన పూట గడిచేందుకు వాళ్లు రోజూ వెతుక్కోవాల్సి వచ్చేది. తాగునీరు లేని ఇళ్లు, సాగునీటికి నోచుకొని పొలాలతో కాలం వెళ్లదీశామని ఇంటి మహిళలు ఆవేదనగా చెబుతున్నారు. మనం బోడి వీర గారి కుమార్తె వద్ద ఉన్నాము. సో వాళ్ళు ఇప్పటికీ కూడా ఈ తోటల్లోనే జీవనం గడుపుతున్నారు. కనీసం చుట్టూ ఒక గోడ కూడా లేనటువంటి పరిస్థితి. కుటుంబం అంతా ఇక్కడే జీవనం గడిపారు. అది ఇప్పుడిప్పుడు కాస్త వాళ్ళకి ఒక లైట్ పెట్టుకోవడానికి విద్యుత్ వెలుగు, తాగడానికి నీళ్లు కనీసం వచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు ఒక ఇల్లు వచ్చింది. కానీ వాళ్ళ గతంలో ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారో మనతో మాట్లాడడానికి సిద్ధంగా. అమ్మ చెప్పండి, అసలు అంటే గతంలో ఇప్పుడు మీడియాలో ఒక 2 సంవత్సరాలు బట్టి మీడియాలో వచ్చింది. సో అంతకుముందు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు, ఎలా ఇప్పుడు గంటం దొర గారు కానీ మల్లు దొర కానీ ఇప్పుడు వీళ్ళంతా కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్. సో ఆ పోరాటాల గురించి కానీ మీకు ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పేవాళ్ళు ఎలా? చెప్పేవారండి. అప్పుడు అంటే తాతయ్యలు ఉన్నప్పుడు ఇలాంటి సౌఖ్యం ఏం లేదు కదండి. ఊట నీళ్ళు తెచ్చుకోవడం, కాలువ నుంచి నీళ్ళు తెచ్చేవాళ్ళు. మేము కూడా కొన్నాళ్ళ వరకు ఊట నుంచి నీళ్ళు తెచ్చుకోవడం అండి. పెద్ద కాలువ వస్తే తీగలు మెట్ట కానీ బట్ట పనుకులు కానీ వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. మంచినీళ్ళు దొరకవు. కాలువ తగ్గిన తర్వాత సెలవు తీసుకొని చిన్న కుండీలో తీసుకొని తెచ్చుకుంటామండి నీళ్ళు. ఆ తాతల కానించి కూడా అదే బాధపడి మేము కొన్నాళ్ళు భరించామండి. తర్వాత మాకు కుళాయి ఇచ్చే అవకాశం కూడా మాకు లేదు, కుళాయి రాలేదు. కాకపోతే కొన్నాళ్ళ తర్వాత ఇలాగే మంచి లేవు మాకు ఇలాగనగానేసి మా అమ్మగారు మీడియాలో చెప్తే ఒక పైపు కొనిచ్చారు. ఒక అతని పేరు నాకు గుర్తులేదు సార్, కొనిచ్చారు. నర్సిపట్నం రమ్మని ఇలా మీడియా ద్వారాగానండి మరి వెలుగులోకి రావడం అంటే మరి మీడియా వచ్చేది. మరి వరలక్ష్మి మేడం గారు ఉన్నారండి, గిరిజన సంఘం. ఆ మేడం గారు కూడా బాగా కష్టపడ్డారు. వచ్చి మీడియా గురించి ఈ తాతయ్యల గురించి చెప్పి ఇలా వెలుగులోకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు నాన్నగారితో పాటు లాస్ట్ టైం మోడీ గారి దగ్గరికి అవార్డు తీసుకోవడానికి కూడా వెళ్ళారు. సో ఇప్పుడు ఆ రోజు మీ పరిస్థితి ఇలా ఉందని ఆ రోజు చెప్పారా? పరిస్థితి గురించి కూడా మా అదేనండి. మరి ఈ పరిస్థితిలో ఉన్నాం, ఇల్లు లేని పరిస్థితిలో ఈ పాకల్లో ఇలాగ ఉన్నాం అలాగనేసి, ఇల్లు లేవు అలాగనేసి చెప్పేసరికి మరి మోడీ గారి దగ్గరికి వెళ్ళామండి భీమవరం. వెళ్ళిన తర్వాత అక్కడ ఇల్లు ఇచ్చారండి. వెళ్ళేసి వచ్చాము. తర్వాత మన క్షత్రియ సంఘం రాజులు ఇల్లు కట్టి ఈరోజు చెప్పారండి. ఇప్పుడు మామూలు ఇప్పుడు మీరు ఫుడ్ హ్యాబిట్స్ ఇప్పుడు కూడా ఇక్కడే ఉంటున్నారు. ఇప్పుడు బయట మీరు ఊరు వెళ్ళాలని చాలా దూరం వెళ్ళాలి. పిల్లలు కూడా ఉన్న వాళ్ళు బయట చదువుకునే పరిస్థితుంది. సో ఆహారం కోసం మిగతా దానికోసం మీరు ఎలా రోజు ఇక్కడ పండించుకుంటారా లేదా బయట తెచ్చుకు ఏంటి పరిస్థితి? అంటే అప్పుడు గంటలు, కొర్రలు, సామాన్లు పండించుకునేవాళ్ళు అండి కష్టపడి. ఇప్పుడు తోటలు వేసేసుకున్నాం. ఇక్కడికి వెళ్ళాలంటే నడింపాలెం వెళ్ళాలి, లేక సరణపాలెం అని వెళ్ళాలి. ఇంకా ఏదన్నా ఎక్కువగా ఏమైనా తెచ్చుకోవాలి అనేసి అంటే కేడిపేట వెళ్ళిపోవాలండి. కేడిపేట వెళ్ళి తెచ్చుకోవాలి. మీ ఆహార అలవాట్లు ఇప్పుడు గంటను లేకపోతే మిగతా సజ్జలు ఇలాంటి ఎక్కువగా వాడతారు. ఇప్పుడు మీ ఫాదర్ వీళ్ళున్నారు దాదాపు 80 years ప్లస్. బట్ ఆయన లాస్ట్ డే వరకు మీతో పాటు పని చేస్తూనే తిరుగుతూనే ఉండేవాళ్ళు. సో ఇప్పుడు అదే హ్యాబిట్స్ పిల్లలకు వచ్చాయా రాలేదా? ఇప్పుడు పిల్లలకైతే మాకు వచ్చాయండి, మేము తినగలమండి. మా పిల్లలైతే అది తెలియదండి. వాళ్ళకి జొన్నన్నం అంటే ఏంటో తెలియదు, గంటన్నం అంటే ఏంటో తెలియదు. మేమైతే తినున్నామండి. మా నాన్నగారు పిల్లలు తల్లిదండ్రులు మాకు పెట్టారు కాబట్టి. సో ఇప్పుడు మీకు రాత్రులు ఇక్కడ మామూలుగా అడవి జంతువులు అట్లా ఇబ్బంది ఏమైనా ఉంటుందా? ఎలా అడవి జంతువులు అంటే పందులే వస్తాయండి, చిన్న చిన్న ఏమైనా నక్కలు లాంటివి వస్తాయి. పురుగుల లాంటివి అంటే ఏం లేదండి. ఎలుగుబంట్లు కానీ పుల్లు అయితే ఎప్పుడు పోయినాడు కూడా అటువంటి భయం లేదండి. ఇంకా మేము అలవాటు అయిపోయి ధైర్యంగానే ఉంటామండి. ఇప్పుడు రాత్రులు రావడానికి ఇక్కడ దారి కనిపించదు.
సో ఏమీ లేవు, విద్యుత్ వెలుగులు కానీ ఏమీ లేవు. కానీ రాత్రులు మీరు ఇప్పుడు మహిళలు పిల్లలు ఉంటారు, ఎలా రాగలుగుతారు ఇప్పటికి? అంటే ఇప్పుడు ఈ మధ్య మీడియాకు ఇప్పుడు మీకు వద్ద ఒక విద్యుత్ లైన్ వేశారు, అంతకుముందు అది కూడా లేదు. సో ఇప్పుడు మీరు రాత్రులు ఎలా వెళ్ళగలుగుతారు? అసలు భయం వేయటం అది ధైర్యంగానే ఒక టార్చ్ పట్టుకొని చేతిలో ఒక కర్ర పట్టుకొని నాన్నగారు ఎక్కడికి వెళ్ళాలన్నా బయటికి వెళ్ళేవారండి. మేము కూడా పెద్ద పిల్లలేం కదండి, ఇంటి దగ్గర ఉంటాము. నాన్నగారు అమ్మ వెళ్ళి వచ్చేవాళ్ళు. పిల్లలు అయితే నా అమ్మ తీసుకెళ్తే బయటికి వెళ్ళేవాళ్ళు అండి. ఇలాంటి విషయాలు అడిగినప్పుడు వీళ్ళు కూడా వీళ్ళ కుటుంబ సభ్యుల నుంచి అసలు మన చరిత్ర ఏంటి, మనం ఏంటి, సో మనం పూర్వీకులు ఎలా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు, సో మనల్ని ఎందుకు అడుగుతున్నారు, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవడం. సో మీడియాలో వీళ్ళ ప్రచారం లేకపోతే వీళ్ళకి సంబంధించిన వివరాలు బయటకు రావడం వల్ల వీళ్ళు గతంలో జరిగిన స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తి కావచ్చు, ఈ ప్రాంతాలను కావచ్చు, ఈ విషయాల గురించి పూర్తిగా తెలుసుకోవడంతో పాటు వాళ్ళు పడుతున్న కష్టాలు ఇబ్బందులు కూడా ప్రపంచానికి తెలిసాయని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో నాయుడు. నాగార్జున సంస్థ ఇళ్లు కట్టించి ఇవ్వటం వారికి వరప్రసాదమవుతోంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వచ్చే నివాసాలతో పాటు వృత్తి ఉపాధిలో స్కిల్ శిక్షణ వారికి ప్రయోజనం కలిగిస్తోంది.